హాయ్ ఎవ్రీవన్. ఈ పోర్ట్‌ఫోలియో ప్రాజెక్ట్ కంప్లీట్‌గా అయిపోయింది. లైక్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్ కూడా కవర్ చేశాను. సో చూద్దాం ఎలా ఉందనేది. సో ఇదిగోండి. సో ఈ లేఅవుట్ మనం అనుకున్నాం కదా ప్రీవియస్‌గా ఒక పింట్రెస్ట్‌లో లేఅవుట్ తీసుకొని దాన్ని కోడింగ్ కింద రాసి మొత్తం అంటే ఒక ఫ్రంట్ ఎండ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ జావాస్క్రిప్ట్ యానిమేషన్స్ దాని తర్వాత దాన్ని ఎక్స్‌ప్రెస్ జేఎస్‌లోకి మార్చి దాని నుంచి ఈ జేఎస్ నుంచి ఇప్పుడు డైనమిక్‌గా మైస్క్యూఎల్ డేటాబేస్ అండ్ లాగిన్ కూడా అయింది. సో ఇక్కడ చూడండి నేను ఇది కూడా యాడ్ చేశాను. లైక్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది నెక్స్ట్ ఇలా ఉంది కదా. సో నెక్స్ట్ అబౌట్ పేజ్‌కి వెళ్దాం. సో ఇదంతా ఉంది. ఇదంతా నేను టెంప్లేట్ ఎక్కడ తీసుకున్నాను అంటే సపోజ్ మన పోర్ట్‌ఫోలియోలోకి వెళ్దాం. పోర్ట్‌ఫోలియో కదా పింట్రెస్ట్. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీకు ఇలానే ఇస్తారు. పింట్రెస్ట్లో ఏదో ఒక డిజైన్ ఇచ్చేస్తారు. దాన్ని డిజైన్ చేసి ఇచ్చేయమంటారు. 1 డే 2 డే ఇస్తారు టైం అనమాట. సో అప్పుడు ఎలా చేయాలని కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఇంటర్వ్యూలో ఏ చాట్ టూల్స్ ఏమి ఇవ్వరు. ఓకేనా, డైరెక్ట్ బిల్డప్ చేయమంటారు. సో దానికి మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ లేఅవుట్ని ఎలా యూజ్ చేసుకోవాలి. సో ఓకేనా. సో నేను ఈ లేఅవుట్ తీసుకుని ఇచ్చేసాను అనమాట. సో చూసారు కదా అబౌట్ పేజ్. ఇక్కడ అబౌట్ ఎలా ఉంది ఆ విధంగా. సో ఇది మనం అడ్జస్ట్ చేద్దాం లేఅవుట్స్ ఇదంతా. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ పోర్ట్ఫోలియో ఇలా. సో ఇలా ప్రివ్యూ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇలా చూసుకోవచ్చు. ఫిల్టరింగ్ ఆప్షన్ ఉంది అండ్ టెస్టిమోనియల్స్ అండ్ నెక్స్ట్ కాంటాక్ట్. ఓకేనా. సో దీనికి మనం లాగిన్ అవ్వడం కోసం సో ఇక్కడ నుంచి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం లాగిన్ అవ్వటం కోసం. ఇక్కడ లాగిన్ వచ్చేసి డాష్ బోర్డ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేశాను, లాగిన్ అయిపోయింది. ఓకేనా. ఇది కంప్లీట్ మనం దేంతో చేసాం, ఈజీఎస్, మైస్క్యూఎల్, ఎక్స్ప్రెస్ జేఎస్ ఈ మూడు యూజ్ చేసుకుని చేసాం. ఓకేనా. రియాక్ట్ యూజ్ చేసింది నెక్స్ట్ వస్తుంది అప్లోడ్ చేస్తాను. ఓకేనా, అది కూడా డెవలప్ చేసి ఇస్తాను. సో ఇక్కడ మనకి వెనకమాల అంతా పేజ్ ఏది కావాలంటే అది ఎడిట్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూసారుగా బ్యాక్ ఎండ్ ఎడిట్ అబౌట్. సో ఇక్కడ అనేది సో ఇక్కడ మనకి ప్రివ్యూ బాగుంది. ప్రివ్యూలో ఇలా ఉంది. సో ఫస్ట్ హోమ్ పేజ్లో మనం నేమ్ చేంజ్ చేద్దాం. ఇక్కడ నేను నేమ్ ఇస్తాను శివ అండ్ వెబ్ డెవలపర్. సో ఈ టెక్స్ట్ అలా ఉన్నదండి. మీకు ఇమేజ్ కావాలంటే ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ సేవ్ చేంజెస్ క్లిక్ చేయండి. సో ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. చూసారు కదా చేంజ్ చేయండి. నెక్స్ట్ అబౌట్ మీలో కూడా ఇక్కడ నేమ్ ఉంది, అది కూడా చేంజ్ చేయండి. అబౌట్ మీ పేజ్కి వెళ్దాం. శివ ఓకే. ఇక్కడ ప్రొఫైల్ ఇమేజ్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే నేను ఇమేజెస్లో ఇక్కడ పబ్లిక్లో మనకి ఉన్నాయి కదా ఇమేజెస్, ఇక్కడ ఇది యాడ్ చేశాను కదా ఈ ఇమేజ్. ప్రివ్యూ అయిపోయింది. ఈ నేమ్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని ఇక్కడ రైట్ అండ్ సేవ్ చేంజెస్. సో ఒకసారి నేను రిఫ్రెష్ చేద్దాం. ఇమేజ్ ఆల్రెడీ అప్డేట్ అయింది. సో ఇక్కడ శివ అని ఉంది. నెక్స్ట్ రెజ్యూమ్లో టెక్స్ట్ ఎలా ఉంది, HTML ఇదంతా. నెక్స్ట్ పోర్ట్ఫోలియోలో కూడా మీరు రెజ్యూమ్లో టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఉంటే ఏదైనా మళ్ళీ మీరు ఇక్కడ ఇదంతా ఎంటర్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా అడిషనల్గా యాడ్ చేయొచ్చు అండ్ ఎడిట్ చేయొచ్చు
అండ్ డిలీట్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో డిలీట్ చేద్దామంటే ఇది ప్రొడక్ట్ ఇది ఒక్కసారి అప్డేట్ కొట్టేసి దాంతో ప్రొడక్ట్ డిజైనర్ కింద ఇది డిలీట్ చేద్దాం. సో ఒకసారి చూద్దాం, ఇదేంటి రెజ్యూమ్ కదా. సో ఇక్కడ చూసారు ప్రోడక్ట్ అనేది పోయింది అనమాట. సో నెక్స్ట్ స్కిల్స్లో కూడా ఇలా మీరు యాడ్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఫోటోగ్రఫీ అనేది డిలీట్ చేసేస్తాను. సో పోర్ట్ఫోలియోలోకి వెళ్దాం. స్కిల్స్ కదా, స్కిల్స్ ఎక్కువ ఫోటోగ్రఫీ నాకు వద్దు, ఫోటోగ్రఫీ డిలీట్ చేస్తాను. అండ్ ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. చూసారా అదర్స్ అనేది వెళ్ళిపోయింది. నెక్స్ట్ పోర్ట్ఫోలియోలోకి వద్దాం. పోర్ట్ఫోలియోలో సెక్షన్లో కూడా ఇలా మీరు ఏదైనా సరే ఎడిట్ చేసుకుని యాడ్ చేయొచ్చు. సో ఇలా అడిషనల్గా యాడ్ కూడా చేయొచ్చు మీరు. నెక్స్ట్ టెస్టిమోనియల్స్ కూడా ఇలా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫో, మీ నేమ్, సైట్ ఇదంతా యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మెసేజెస్, ఏంటంటే ఇక్కడ మనకి ఇన్బాక్స్ ఉంది కదా, కాంటాక్ట్ ఫామ్, అదంతా డేటా వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ ఇలా ఎంటర్ చేశాను ఓకేనా. సెండ్ చేయగానే మెసేజ్ వెళ్ళిపోయింది ఇలా అందరి సెండ్. సో ఇలా వచ్చిందని. సో ఆ డేటా ఎక్కడ సేవ్ అయింది మనకి, ఇక్కడ రిఫ్రెష్ చేయండి. చూసారు కదా ఇక్కడ వచ్చింది. ఒకవేళ మీరు రెడీ చేస్తే రీడ్ చేయొచ్చు, లేదా డిలీట్ చేసేసుకోవచ్చు. మీరు చూస్తే ఇలా మార్కర్స్ రీడ్ అండ్ పెట్టేయండి, అయిపోయింది. లేదా డిలీట్ కూడా చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా పెండింగ్ అప్రూవల్స్ ఏమైనా ఉన్నాయో అంటే మీరు యూజర్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. న్యూ యూజర్స్ ఎవరికైనా ప్లాట్ఫామ్ ఇవ్వాలనుకున్నారు, ఎడిటర్ రావు. సో ఇది పోర్ట్ఫోలియోనే కాబట్టి యూజర్స్ ఏం లేదు. అంటే మీరు అడ్మిన్ ఒకటి పెట్టుకుని ఎడిటర్ ఒకటి, అంటే మీరు ఎక్కడైనా ఇలాంటి పోర్ట్ఫోలియోస్ ఎడిట్ చేసేటప్పుడు బయట లోకల్గా అక్కడ ఎడిటర్ రోల్ అనేది పెట్టుకోండి, అడ్మిన్ అనేది పెట్టండి. ఎందుకంటే ఎవరైనా కాపీ చేసుకున్నా మొత్తం పోయింది అనమాట, అందుకోసం. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే నోటిఫికేషన్స్ వస్తాయి, దట్స్ అంటే ఇంకా లాగౌట్. సో ఈ విధంగా కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది బిల్డప్ అయిపోయింది. సో ఎలా ఉందనేది మీ కామెంట్స్ని, మీ ఒక ఎక్స్ప్రెషన్ని కామెంట్స్లో టైప్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియో రియాక్ట్లో చేసి డెవలప్ చేసాను. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.